దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము దేవునిని సంతోషపరచుట. నిర్గమాకాండం 40:2 యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారము మందిరమును నిలువబెట్టవలెను. దేవుడు మొట్టమొదటిగా సీనాయి కొండ మీద ఉన్నతమైన ప్రణాళికలు దేవుడు చూపించాలని మోషేను పిలిచి కొన్ని విషయములు వివరించాడు. చెప్పిన వెంటనే మోషే క్రిందకి దిగి వచ్చి అప్పటికి లేవీయులను నియమించను లేదు. యాజకత్వము దేవుడు నియమింపక మునిపే ఒక బలిపీఠము కట్టి ఒక గుడారము వేసి ఆ గుడారంలో దేవునికి బలులు అర్పించెను. మోషే బలిపీఠము కట్టి ఇశ్రాయేలీల 12 గోత్రముల వారి కొరకే దహన బలులు మరియు సమాధాన బలులను దేవునికి అర్పించాడు. ఇది మోషే వేసిన మొదటి గుడారము. మరలా దేవుడు మోషేను పిలువగా కొండపైకి వెళ్ళెను. అక్కడ 40 దివారాత్రములు గడపగా దేవుడు గుడారమునకు సంబంధించిన అనేక విషయములు తెలియజేశాడు. ఇశ్రాయేలీలు ఈ 40 దినములు తర్వాత మరలా మోషే వచ్చి ఇశ్రాయేలీలు నడిపిస్తాడని ఎదురు చూడకుండా వేరే నాయకత్వంలో వేరే దేవుడు కావాలని కోరుకున్నారు. నిర్గమాకాండం 32:1-9 మోషే యొక్క 40 దినములు రాక కొరకు ఎదురు చూడని ఇశ్రాయేలీలపై దేవుడు కోపగించి 40 సంవత్సరముల అరణ్యంలో తిప్పాడు. మూర్ఖపు స్వభావం కలిగిన ఇశ్రాయేలీలకు తగిన పాఠము నేర్పించాడు. వారు భయంకరమైన విగ్రహారాధన జరిగించారని మోషే మధ్యలో ఉన్న గుడారాన్ని తీసి పాడమ వెలుపట వేయించాడు. దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టెను. అది రెండవ గుడారం. మోషే దేవుని గుడారం తీసి దూరముగా వేశాడు. అంటే దేవుని నివాసం ప్రజలకు దూరమైందని అర్థం. ఎందుకు? వారు తప్పు చేసి వారు ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించడం వలన నిర్గమాకాండం 32:1-9 బంగారంతో వేరే వేరే వాటితోటి దూడను తయారు చేసుకుని దాని చుట్టూ గంతులు వేస్తూ ఉండబట్టి దేవుడికి కోపం వచ్చి ఆ యొక్క దేవుని నివాసం ప్రజలకు దూరమైందని అర్థమైంది. కారణము వారి మూర్ఖపు స్వభావము, వారి విగ్రహారాధనయే. మోషే మూడవసారి గుడారం వేస్తున్నాడు. హృదయ గుడారమని యేసుక్రీస్తును ఆహ్వానించగలిగితే సంతోషిస్తాడు. నా గుడారము నిలవబెట్టవలనని దేవుని ఆజ్ఞ. దేవుడు చూపిన గుడారపు నమూనా కట్టుటకు సంవత్సరం పట్టింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు గుడారం గురించి మాట్లాడలేదు. ఐగుప్తు విడిచి సముద్రం దాటి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఆ సీనాయి చుట్టూ ప్రక్కన అరణ్యంలో దేవుడు గుడారం స్థాపించమన్నాడు. మోషే కన్నులెత్తి చుట్టూ చూచిన అంతా ఇసుక తప్ప ఇక ఏమీ కనిపించడం లేదు. మురిపించేది చూసి ఆనందించేది చుట్టుప్రక్కల ఏమీ కనిపించట్లేదు. దేవుడు స్పష్టంగా మోషేతో మాట్లాడుచున్నాడు. అరణ్యంలో పండుగ నాకు చేయండి. పండుగ అంటే సంతోషం, ఉత్సాహం కదా. పండగ అనగా దేవుని సంతోషపరచుట. ప్రతివారు దేవుని పరచాలని దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ, కోరిక, ఆశయం. దేవుని సంతోషపరచడం తప్ప మనకు ఇంకొక సంతోషం కనబడకూడదు. అందుకే పౌలు, నేను మనుషులను సంతోషపరచవాడనైతే నేను దేవుని సేవకుడను కాను, మనుషులను సంతోషపరచను, దేవునిని మాత్రమే సంతోషపరుస్తానని రూఢిగా ఖచ్చితంగా చెప్పగలిగాడు అంతటి భక్తుడు. మనము కూడా దేవునిని సంతోషపరచులాగానే దేవుడు కోరుకున్నట్లుగా ఉత్సవములను, పండుగలను దేవుని గణపరచుటకు మన యొక్క హృదయములను సిద్ధపరచుకోవాలి. మోషేకు దేవుడు గుడారం కూర్చి నమూనా అనగా ఒక ప్లాను ఎప్పుడిచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అని గమనిస్తే దేవుడు జరగబోయే వాస్తవానికి సాదృశ్యంగా ఛాయగా హెబ్రీ పత్రిక 8:1 నుంచి కూడా మనకి వివరంగా కనిపిస్తుందండి. దేవుడు ఇవ్వబోతున్నాడు. తనని నిర్గమాకాండంలో కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. తనని తాను దేవుని సేవకు అప్పగించుకున్న తర్వాత అంతటి బాధ్యతను మోషేకు అప్పగించాడు దేవుడు. ఆ ఉన్నతమైన ప్రకటన, ప్రత్యక్షత దేవుడు మోషేకి ఎత్తైన కొండ మీద 40 రాత్రింబగల ప్రభుతో గడిపి దేవుని మహిమను చూచిన తర్వాత ఇచ్చాడు. మనకు కూడా ఎప్పుడు ఇస్తాడంటే మనలను మనం సమర్పించుకొని దేవునికి ఒక ఎత్తైన అనుభవంలోనికి, ప్రార్థనలోని, వాక్యంలో, ఆరాధన, స్తుతి గీతములలో ఎత్తైన అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవునితో సహవాసం చేయగలిగితే దేవుడు ఆ ప్రత్యక్షతలో ఆయన మన ద్వారా ప్రణాళిక చేయిస్తాడు. మనకు అనుగ్రహించిన ఆ యొక్క అనుగ్రహంతో మన హృదయములలో దేవునిని చేర్చుకొని మన హృదయం అనే గుడారంలో దేవుని ఆహ్వానించగలిగితే దేవుడు సంతోషపడతాడు. దేవుడు రీతిగా సంతోషపడలాగా మన హృదయంలోకి దేవునిని ఆహ్వానించుదాము. ఆమేన్.